ఆందోళనలతో అట్టుడుగుతున్న బంగ్లాదేశ్లో ఊహించని పరిణామాలు చకచకా జరిగిపోయాయి. అక్కడ హింస చెలరేగడంతో ప్రధానమంత్రి పదవికి షేక్ హసీనా రాజీనామా చేశారు. ఆ వెంటనే బంగ్లాను విడిచి ఆమె భారత్ చేరుకున్నారు. ఉత్తరప్రదేశ్లోని హిండన్ ఎయిర్ బేస్లో ఆమెను భారత వాయుసేన అధికారులు రిసీవ్ చేసుకున్నారు. ప్రస్తుతం భారత్లోనే ఉన్న షేక్ హసీనా ప్రైవేట్ జెట్లో యూకే లేదా ఫిన్లాండ్ వెళ్లే అవకాశం ఉంది. షేక్ హసీనా బంగ్లాదేశ్ వదిలి వెళ్లిపోయిన నేపథ్యంలో ఆమె కుమారుడు మాజీ ప్రధాన సలహాదారు సజీబ్ వాజిద్ జాయ్ కీలక ప్రకటన చేశారు. షేక్ హసీనా తిరిగి బంగ్లాదేశ్ రాజకీయాల్లోకి రాకపోవచ్చన్నారు. దేశాన్ని మార్చడానికి ఆమె చాలా ప్రయత్నాలు చేసినా సాధ్యం కాలేదన్నారు. ప్రజల వైఖరి వల్ల ఆమె నిరాశ చెందారని, రాజకీయాల నుంచి పూర్తిగా నిష్క్రమించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. బంగ్లాదేశ్ ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. కొందరు నిరసనకారులు బంగ్లాదేశ్ క్రికెట్ మాజీ కెప్టెన్, ప్రస్తుత ఎంపీ ఉన్న ముషర్రఫే ముర్తజా ఇంటికి నిప్పు పెట్టారు. దీంతో ఆ ప్రాంతాల్లో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. భారీగా మంటలు ఎగిసిపడుతూ ఉండడంతో పాటు దట్టంగా పొగలు అలుముకున్నాయి. ఇక నిన్న బంగ్లాదేశ్లో రిజర్వేషన్లపై రగిలిన జనాందోళన షేక్ హసీనా ప్రభుత్వాన్ని కుప్పకూల్చింది. అల్లర్లు శృతిమించి వందలాది మంది మరణానికి కారణం కావడంతో చిట్టచివరి షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేశారు. తక్షణమే తన అధికారిక నివాసాన్ని ఖాళీ చేశారు. ఢాకా నుంచి పలాయనం చిత్తగించారు. తన సోదరితో పాటు కలిసి ఓ ప్రైవేట్ హెలికాప్టర్లో షేక్ హసీనా భారత్కు చేరుకున్నారు. ఉత్తరప్రదేశ్లోని హిండన్ ఎయిర్ బేస్కు వచ్చారు. హిండన్ ఎయిర్ బేస్లో ఆమె ప్రయాణించిన C-130J విమానం ల్యాండ్ అయింది. షేక్ హసీనాను భారత వాయుసేన అధికారులు రిసీవ్ చేసుకున్నారు. భారత్ నుంచి ప్రైవేట్ జెట్లో యూకే లేదా ఫిన్లాండ్ వెళ్లే అవకాశం ఉంది. మరోవైపు బంగ్లాదేశ్లో సైనిక పాలన దిశగా అడుగులు పడ్డాయి. షేక్ హసీనా నిష్క్రమణం తర్వాత ఆర్మీ చీఫ్ వకార్ ఉజ్ జమాన్ బంగ్లా ప్రజలను ఉద్దేశించి మీడియాతో మాట్లాడారు. ప్రజలు శాంతియుతంగా ఉండాలని, ఎలాంటి అల్లర్లకు పాల్పడవద్దని కోరారు. త్వరలో తాము తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లు ఆర్మీ చీఫ్ వకార్ ఉజ్ జమాన్ తెలిపారు. ఇందుకోసం బంగ్లాదేశ్ రాజకీయ పార్టీలతో సంప్రదింపులు జరుపుతున్నామని ప్రకటించారు. అత్యంత త్వరగా దేశంలో పరిస్థితిని అదుపులోకి తెస్తామని ఆర్మీ చీఫ్ చెప్పారు. బంగ్లాదేశ్లో అధికార మార్పిడిని భారత్ అత్యంత నిశితంగా గమనిస్తోంది. ఇండో బంగ్లా సరిహద్దుల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. సరిహద్దుల గుండా వచ్చిపోయే వారిపై నిఘా పెట్టారు. షేక్ హసీనా ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసి దేశం నుంచి వెళ్లిపోయిన వెంటనే బంగ్లాదేశ్లో కీలక రాజకీయ పరిణామం చోటు చేసుకుంది. హసీనాకు రాజకీయ బద్ద శత్రువుగా చెప్పుకునే విపక్ష నాయకురాలు మాజీ ప్రధానమంత్రి ఖలీదా జియాను జైలు నుంచి విడుదల చేయాలని బంగ్లాదేశ్ అధ్యక్షుడు మహమ్మద్ షాబుద్దీన్ ఆదేశాలు జారీ చేశారు. అధికారాన్ని ఆర్మీ హస్తగతం చేసుకున్న వెంటనే ఈ ఆదేశాలు వెలువడ్డాయి. ప్రధాని పదవికి షేక్ హసీనా రాజీనామాతో బంగ్లాదేశ్లోని విద్యార్థి సంఘాలు సంబరాలు చేసుకున్నాయి. అయితే షేక్ హసీనా రాజీనామా అనేది తమ ఉద్యమంలో మొదటి అడుగు మాత్రమే అన్నారు. ఆర్మీ ఆధ్వర్యంలో ఏర్పాటయ్యే మధ్యంతర ప్రభుత్వాన్ని తాము అంగీకరించబోమని తెలిపారు. అన్ని వర్గాలతో చర్చించి జాతీయ మధ్యంతర ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలు చేస్తామని చెప్పారు. షేక్ హసీనా ప్రభుత్వం విద్యార్థులను చాలా ఇబ్బంది పెట్టిందని, అందుకే ఇంత పెద్ద తిరుగుబాటు జరిగిందని బంగ్లాదేశ్ విద్యార్థులు చెబుతున్నారు. త్వరలో ఏర్పడే కొత్త ప్రభుత్వమైనా తమ సమస్యలను సామరస్యపూర్వకంగా పరిష్కరించాలని కోరారు. షేక్ హసీనా వాజిద్ బంగ్లాదేశ్ ఉక్కు మహిళగా పేరొందిన మాజీ ప్రధాని. అనూహ్యంగా పదవికి రాజీనామా చేసి దేశం నుంచి వెళ్లిపోయిన ఆమె బంగ్లాదేశ్ రాజకీయాల్లో దాదాపు 3 దశాబ్దాలు తనదైన ముద్ర వేసిన ఆమె రాజకీయ జీవితం అంత సాఫీగా జరగలేదు. హసీనా తండ్రి ముజిబర్ రహమాన్ కు బంగబంధువుగా పేరుంది. బంగ్లాదేశ్ విముక్తి పోరాటాన్ని భారత సాయంతో పూర్తి చేశారు. అనంతరం 1975లో ఆయన అధికార నివాసంలో ఉండగా సైన్యం దాడి చేసి ఆయనతో సహా ఇంట్లో వారిని చంపేసింది. రెహమాన్తో సహా ఆ కుటుంబంలో మొత్తం 18 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ సమయంలో హసీనా, ఆమె సోదరి రహానా జర్మనీలో ఉండడంతో బతికిపోయారు. మిలిటరీ పదఘట్టనల కింద నలిగిపోయిన దేశంలో ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పేందుకు నిరంతరం పోరాటం చేశారు.
హసీనా పైన ఏకంగా 19 సార్లు హత్యాయత్నాలు జరిగాయి. జనరల్ ఎర్షద్ అనంతరం బేగం ఖలీదా జియా పాలనా కాలంలో పలుమార్లు హత్యాయత్నాలు జరిగాయి. అయితే అన్నింటి నుంచి ఆమె సురక్షితంగా బయటపడ్డారు. బాంబులు అమర్చడం, కిరాయి హంతకులను వినియోగించడం, విష ప్రయోగం, ర్యాలీలపైన భద్రతా దళాల కాల్పులు, ఇలా ప్రత్యర్థులు ఆమెను చంపేందుకు యత్నించారు. అయితే అనేక సందర్భాల్లో కార్యకర్తలే ఆమెకు భద్రతా కవచంలా ఏర్పడి కాపాడుకున్నారు. ఇటీవలే జరిగిన ఎన్నికల్లో ఆమె పార్టీ అవామీ లీగ్ విజయం సాధించింది. దీంతో సుదీర్ఘకాలం బంగ్లాను పాలించిన నేతగా రికార్డు సృష్టించారు. అయితే దేశంలో అతివాద శక్తులు బలపట్టం, విపక్షమైన బీఎస్పీలు తెరచాటు వ్యతిరేక ప్రచారాన్ని నిర్వహించారు. చివరకు రిజర్వేషన్ల వ్యతిరేక ఆందోళనలో విద్యార్థులకు తోడుగా ఆమె వ్యతిరేకులందరూ హింసాత్మక కార్యకలాపాలకు పాల్పడడంతో రాజీనామా అనివార్యమైంది. తండ్రి తెచ్చిన కోట తనకు సంకటమై ప్రభుత్వ ఉద్యోగాల్లో స్వాతంత్ర సమరయోధుల కుటుంబాలకు కల్పించిన రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ బంగ్లాదేశ్లో మొదలైన నిరసనలు చివరకు ప్రధాని షేక్ హసీనా రాజీనామాకు దారితీశాయి. ప్రభుత్వ ఉద్యోగాల్లో స్వాతంత్ర సమరయోధుల కుటుంబాలకు కల్పించిన రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ బంగ్లాదేశ్లో మొదలైన నిరసనలు చివరకు ప్రధాని షేక్ హసీనా రాజీనామాకు దారితీశాయి. అయితే ఆ కోటాను హసీనా ఏమీ తొలిసారిగా తీసుకురాలేదు. ఆమె తండ్రి ప్రవేశపెట్టిన రిజర్వేషన్లు అవి. చివరికి ఆమె ప్రధాని పదవి నుంచి వైదొలగడానికి అవే కారణమయ్యాయి. 1972లో షేక్ ముజిబుర్ రెహమాన్ నేతృత్వంలోని ప్రభుత్వం బంగ్లాదేశ్ సివిల్ సర్వీసుల్లో రిజర్వేషన్లు ప్రవేశపెట్టింది. స్వాతంత్ర సమరయోధులకు 30%, వీరాంగనలకు 10% రిజర్వేషన్ కల్పించింది. 1996లో స్వాతంత్ర సమరయోధుల సంఖ్య తగ్గిపోవడంతో ఆ కోటాను వారి పిల్లలకు విస్తరింపచేశారు. 2009లో స్వాతంత్ర సమరయోధుల మనవళ్లు, మనవరాళ్లకు రిజర్వేషన్ను విస్తరించారు. 2013లో BCS ప్రిలిమినరీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించలేకపోయిన కొన్ని వందల మంది ఉద్యోగార్థులు రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ నిరసనలు ప్రారంభించారు. 2018లో ప్రభుత్వ సర్వీసుల్లో నియామకాలకు సంబంధించి సంస్కరణలు తీసుకురావాలంటూ బంగ్లాదేశ్ జనరల్ కేటగిరీ విద్యార్థుల హక్కుల పరిరక్షణ మండలి భారీ స్థాయిలో ఆందోళనలు చేపట్టింది. ప్రథమ, ద్వితీయ శ్రేణి ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లను రద్దు చేయాలని హసీనా సర్కార్ నిర్ణయించింది. 2021లో ఆయా ఉద్యోగాల్లో స్వాతంత్ర సమరయోధుల కుటుంబాల వారికి రిజర్వేషన్ కల్పించకపోవడాన్ని సవాల్ చేస్తూ బంగ్లాదేశ్ హైకోర్టు డివిజన్లో రిట్ పిటిషన్ దాఖలైంది. 2024 జూన్ 5న స్వాతంత్ర సమరయోధుల కుటుంబాల వారికి రిజర్వేషన్ను పూర్తిగా రద్దు చేయడం చట్ట విరుద్ధమంటూ తీర్పు వెలువరించింది. సంబంధిత కోటా పునరుద్ధరణ జరిగింది. దాన్ని వ్యతిరేకిస్తూ నిరసనలు ప్రారంభమయ్యాయి. జూలై 1న విశ్వవిద్యాలయాల విద్యార్థులు పెద్ద సంఖ్యలో రోడ్డెక్కారు. అధికార అవామీ లీగ్ పార్టీ విధేయులను సివిల్ సర్వీసుల్లో నింపేందుకే కోటా ఉపయోగపడుతుందన్నది వారి ఆరోపణ. జూలై 10న కోటా పునరుద్ధరణను నెల రోజుల పాటు నిలిపివేస్తున్నట్లు సుప్రీంకోర్టు ప్రకటించింది. జూలై 16న రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న వారికి పోలీస్, ప్రభుత్వ మద్దతుదారులకు మధ్య జరిగిన ఘర్షణల్లో కనీసం 6 మరణించారు. జూలై 18న ఘర్షణల్లో పదుల సంఖ్యలో ఆందోళనకారులు మృత్యువాత పడ్డారు. 2500 మందికి పైగా గాయపడ్డారు. జూలై 21న రిజర్వేషన్లను సుప్రీంకోర్టు కుదించింది. అయినా నిరసనలు కొనసాగాయి. ఆగస్టు 4న నిరసనకారులకు, ప్రభుత్వ మద్దతుదారులకు మధ్య మళ్లీ ఘర్షణలు జరిగాయి. దాదాపు 300 మంది ప్రాణాలు కోల్పోయారు. హసీనా రాజీనామాకు డిమాండ్లు ఊపందుకున్నాయి. ఇక నిన్న హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేశారు.
షేక్ హసీనా ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసి దేశం నుంచి వెళ్లిపోయిన వెంటనే బంగ్లాదేశ్లో కీలక రాజకీయ పరిణామం చోటు చేసుకుంది. హసీనాకు రాజకీయ బద్ద శత్రువుగా చెప్పుకునే విపక్ష నాయకురాలు మాజీ ప్రధానమంత్రి ఖలీదా జియాను జైలు నుంచి విడుదల చేయాలని బంగ్లాదేశ్ అధ్యక్షుడు మహ్మద్ షాబుద్దీన్ ఆదేశాలు జారీ చేశారు. అధికారాన్ని ఆర్మీ హస్తగతం చేసుకున్న వెంటనే ఈ ఆదేశాలు వెలువడ్డాయి. ప్రధాని పదవికి షేక్ హసీనా రాజీనామాతో బంగ్లాదేశ్లోని విద్యార్థి సంఘాలు సంబరాలు చేసుకున్నాయి. అయితే షేక్ హసీనా రాజీనామా అనేది తమ ఉద్యమంలో మొదటి అడుగు మాత్రమే అని అన్నారు. ఆర్మీ ఆధ్వర్యంలో ఏర్పాటయ్యే మధ్యంతర ప్రభుత్వాన్ని తాము అంగీకరించబోమని తెలిపారు. అన్ని వర్గాలతో చర్చించి జాతీయ మధ్యంతర ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలు చేస్తామని చెప్పారు.